హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో ఆంధ్రప్రదేశ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే రాశారు. చూడండి, ఏపీకి సంబంధించిన గ్రోత్ రేటు నేషనల్ యావరేజ్ గ్రోత్ రేట్ కన్నా ఎక్కువ ఉంది. 10.5% గ్రోత్ రేట్ ఉంది. ఇది ఇక్కడ చూడండి, మన స్టేట్ ప్లానింగ్ అండ్ డిపార్ట్మెంట్లో కనుక వాళ్ళు లెక్క పెడితే 10.50 ఉంది. కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి మనం 9.58 దగ్గర ఉన్నాము. కానీ ఈ ఇయర్ గ్రోత్ రేట్ పెరిగింది. ఇంకోటి ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ రాశారు చూడండి. ఇట్ ఈజ్ మోర్ దాన్ నేషనల్ జీడిపి గ్రోత్ రేట్. నేషనల్ జీడిపి గ్రోత్ రేట్ కన్నా మన గ్రోత్ రేటే ఎక్కువ ఉంది. పాయింట్లతో సహా ఇచ్చారు, ఒకసారి చూడండి. నేషనల్ యావరేజ్గా 8.8% ఉంటే టోటల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ మనకి ఆంధ్రప్రదేశ్లో 3,57,894 కోట్లు రిఫ్లెక్ట్ అవుతుంది అని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పడం అయితే జరిగింది. ఇంకొకటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని కూడా వీటికి లింక్ చేస్తూ చదవాలన్నమాట. ఏ సెక్టార్లో ఎంత గ్రోత్ రేట్ వచ్చింది అనేది వీళ్ళు ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం చూస్తే మనకి కనిపిస్తుంది ఏ సెక్టార్లో గ్రోత్ రేట్ ఇచ్చారు. మనకి రిమార్కబుల్గా రైజ్ అయిందంట. ఇండస్ట్రియల్ సెక్టార్లో 11.91 గ్రోత్ రేట్ ఉందంట. ఆ తర్వాత మైనింగ్ దానిలో 43.54% రైజ్ అయిందంట. దాని ఆదాయం 10,000 కోట్ల వరకు ఉందంట. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వచ్చి 9.93% గ్రోత్ అయింది. దానికి సంబంధించి ఎంత వరకు వచ్చిందంటే 40,000 కోట్ల వరకు వచ్చింది. తర్వాత 9.57 కన్స్ట్రక్షన్ సెక్టారు, ఇందులో ఎంతవరకు వచ్చిందంటే 31,000 కోట్ల వరకు వచ్చాయని. తర్వాత ప్రొడక్షను, రోడ్డు, మెటలు, బ్లాక్ గ్రానైటు, కలర్ గ్రానైటు, నేను ఆల్రెడీ ఏపీ జాగ్రఫీలో చెప్పాను. గెలాక్సీ గ్రానైట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే దొరుకుద్ది, అది చిత్తూరు జిల్లాలో ఆ ప్రాంతాల్లోనే. ఒకసారి ఆ వీడియో చూడండి. తర్వాత రైజ్ ఇన్ ద ఎయిర్ ప్యాసింజర్, ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకుంటే ఎయిర్ ట్రావెల్ కూడా చాలా పెరిగింది, గతంతో పోలిస్తే ఎక్కువ పెరిగింది. అలాగే టూరిజం కూడా చాలా ఎక్కువ అభివృద్ధి చెందింది. గతంలో 10.70% ఉంటే కనుక అది ఎంత పెరిగింది, ఇంకా ఎక్కువ పెరిగింది. ట్రాన్స్పోర్ట్ కంట్రిబ్యూషన్ ఓవరాల్గా 25,000 కోట్ల వరకు వచ్చింది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో మనకు అగ్రికల్చర్ మెయిన్ కాబట్టి ఇక చూడండి, అగ్రికల్చర్ గ్రో ఎట్ 9.60% ఉంది. వర్తి వచ్చి 46,000 కోట్లు, 6.65%. మనకి ఆక్వాకల్చర్ గ్రోత్ రేట్ కూడా ఎక్కువగా ఉంది. ఆక్వాకల్చర్ నుంచి మనకు 32,000 కోట్ల వరకు వస్తున్నాయి. ఇది ఎంత గ్రోత్ ఉందంటే కనుక 14.5% గ్రోత్ ఉంది. తర్వాత మీట్ ప్రోడక్టు అవన్నీ కూడా చాలా ఎక్కువ గ్రోత్ ఉన్నాయి. ఎగ్ ప్రొడక్షన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. 67,400 లక్షల యూనిట్లు ఎగ్స్ అయితే కనుక మనం దిగుమతి చేయగలిగాం. ఓవరాల్గా కంపారిటివ్లీ మిగతా వాటితో పోల్చుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ఇచ్చిన ఇండిసెస్ ప్రకారం అయితే చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుందని మాత్రం మనం చెప్పగలం. ఓకే.